నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మహేశ్వరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాములోరి రథానికి నిప్పు పెట్టిందెవరో తేలిపోయింది. వైసీపీ పార్టీ వ్యక్తి అంటూ పోలీసుల ప్రకటన. ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో 82 కిలోల గంజాయి పట్టివేత. నిందితుల్ని అరెస్టు చేసిన ఇచ్చాపురం పోలీసులు. శృంగవరపుకోట సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలిక వసతి గృహంలో ఫుడ్ పాయిజన్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు. చంద్రబాబు నాయుడు ఓ మాయల పకీర్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాట్ వ్యాఖ్యలు. ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల పాలనలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకునే స్థాయికి చేరడం సంతోషించదగ్గ విషయమన్నారు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి. గతంలో ఎన్నికల ముందు యువతకిచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేశారన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వారి ద్వారా ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 17 కంపెనీలు సుమారు 810 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసి జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవ వేతనం కల్పించడం సంతోషమన్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మెగనూరులో గల న్యాయవాదులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రత్యేకంగా వారికి సందేశం అందాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. వచ్చే నెల 4వ తేదీ దాంట్లో భాగంగా ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఏదో ఊరికి ఆషామాషిగా వచ్చేటువంటి కంపెనీస్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అమర్రాజా బ్యాటరీస్, 2 ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, నియాన్ వికాస్, బిఎంఎస్ సెక్యూరిటీస్, ఎస్ఎల్వి ఎంటర్ప్రైజ్, లోకల్ యాప్, Sidhuja Microcredit, BFIL, IIFL, Code Infratech, Global Taxes, US Tax Files, Tata Capital, Fusion Finance Limited, Bank Zone. ఇలా వివిధ రెవెన్యూ అదే రకంగా ఫైనాన్స్ కంపెనీస్, క్రెడిట్ కంపెనీస్, ప్రాసెస్ అసోసియేట్స్, ఈ రకంగా టెలికాలర్స్, దాంట్లో పోస్ట్ కూడా జాబ్ రోల్ కూడా బీపీఓగా, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్గా, ట్రైనీలుగా, టెలికాలర్ బ్రాంచ్ మేనేజర్గా, సెక్యూరిటీస్గా, మెషిన్ ఆపరేటర్స్గా, అదే రకంగా సిఆర్ఓ బ్రాంచ్ మేనేజర్స్, క్రెడిట్ మేనేజర్స్గా, ప్రాసెస్ అసోసియేట్స్గా, ఈ రకంగా ఇంటర్ డిగ్రీ, ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ, కొన్ని చోట్ల మన ప్రాంతంలో అక్కడక్కడ 7వ తరగతి చదివి ఆ 7వ తరగతి చదివిన తర్వాత స్కూల్ పోలేక చదువు మానేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 7th క్లాస్ ఏదైతే ఉందో అంతకు మించినటువంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా ఈరోజు బిఎంఎస్ సెక్యూరిటీస్ పెట్టించాలని చెప్పి ఆ యొక్క కంపెనీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంటర్ డిగ్రీ 7th క్లాస్ పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క కంపెనీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారైనా అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మైనారిటీల సంక్షేమంలో ఎప్పుడు కూడా అభివృద్ధిలో మొదటగా ముందున్నటువంటి పార్టీ మా తెలుగుదేశం పార్టీ. దాన్ని నిరూపిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలో హజ్ యాత్రకు ₹1,00,000 ప్రకటించడం, అదేవిధంగా మైనారిటీల సంక్షేమ అభివృద్ధి కోసం ఈరోజు ఇమాములకు మోజన్లకు జీతపత్యాలే కాకుండా ₹5,000 మసీదులకు మరమ్మతులే కాకుండా షాదీఖానాలకు కానీ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కానీ అదే రకంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ను ప్రకటించి మరియు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే వక్ఫ్ బోర్డు చట్టం అన్నా కూడా దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మైనారిటీల పక్షపాతి అనే విధంగా ఈరోజు ముందుకు పోవడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మిగనూరు మైనారిటీలు సోదరీమణుల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రకటించినటువంటి మైనారిటీ సంక్షేమాలే కానీ వారి యొక్క ఆస్తుల పరిరక్షణ కానీ అభివృద్ధి కార్యక్రమాలలో
ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ మైనారిటీలు ఉన్నా వారి బాగోగులు చూసుకునే విధంగా వారిని అభ్యున్నతిని ముందుకు తీసుకునే విధంగా తీసుకుపోతున్న చర్యలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెగనూరులో ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే ఈ కార్యక్రమాలు మైనారిటీల సంక్షేమ అభివృద్ధిలో గతంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసిన విధంగా అదే పొంతన ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో వైఫల్యం చెందిందని ఇచ్చిన హామీల నుండి తప్పించుకోవడానికే లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజలను డైవర్ట్ చేయడానికి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరమన్నారు ఆయన. మాయల పకీర్ని చంద్రబాబు నాయుడు మించిపోయాడు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. పిల్లనిచ్చిన మామన్న, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలన్నా ఈ ముఖ్యమంత్రికి భయం లేదన్నారు. విజయవాడ వరదలు, సూపర్ 6 హామీలు, అమరావతి మునిగిపోవడం వంటి వాటి నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందువులకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవాలయం వెంకటేశ్వర స్వామి లడ్డూపై లేనిపోని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు అమర్నాథ్. నాణ్యత విషయంలో 2014 నుండి 19 సంవత్సరంలో కూడా 16 లారీలను వెనక్కి పంపించడం జరిగిందని, ఇది రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారన్నారు. దీనిపై నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూడా తమ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. తమ నాయకుడు జగన్ దీనిపై సిబిఐ విచారణ జరిపించాలి అని ప్రధానమంత్రికి లేఖ రాశారన్నారు. సిట్పై తమకు నమ్మకం లేదు అని, సిబిఐ దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు బయటపడతాయన్నారు అమర్నాథ్. చంద్రబాబు నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీకి 6 అడుగుల గొయ్యి తవ్వుకున్నాడన్నారు. కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, వారు ఇచ్చినటువంటి హామీల్ని వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టేటువంటి దానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది ఆయన తీసుకున్నాడు. మనందరూ తెలుసు, మాయిల్ పకీర్లు ఉంటారు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించడం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పిసి సర్కార్ మెజిషియన్ మనందరూ తెలుసు, జాదూ గారు అంటారు. సో అటువంటి వ్యక్తి ఏ రకంగా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపిస్తాడో, ఈయన కూడా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2014-19 మధ్యలో ఈయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి అప్పుడు 16 సార్లు నెయ్యి లారీల్ని వెనక పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అప్పుడు ఏం కలిసిందో చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. సో ఏది ఉన్నా సరే ఇది హిందువుల తాలూకా సెంటిమెంట్తో, కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరి తాలూకా మనోభావాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటా ఉన్నారు. సో దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అనేక రాజకీయ పార్టీలు కానీ అనేక మంది పెద్దలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వ్యవహారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. ఆయన పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆ వెంకటేశ్వర స్వామి అన్నా సరే, ఎందుకంటే ఆయన ప్రాణాలు కాపాడింది కూడా అరిపేరు ఘటన జరిగినప్పుడు అదే వెంకటేశ్వర స్వామి. చివరికి ఆయన కూడా రాజకీయాల్లోకి లాగేటువంటి స్థాయికి తీసుకొని వచ్చారు. ఈ తిరుమల తిరుపతి నెయ్య గొడవతో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కోసం 6 అడుగులు గొయ్యి తవ్వుకుంది అనేటువంటిది మేము బలంగా నమ్ముతా ఉన్నాం. సో తప్పకుండా రానటువంటి కాలంలో దీని మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పెట్టి ఆయన్ని తప్పుపట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము దేనికన్నా సిద్ధం, మీరు ఏ ఎంక్వైరీ కన్నా సిద్ధం. మీరు అధికారంలో ఉన్నారు, మేము రాజకీయ పార్టీలు అన్ని కలిపి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీరు వేసినటువంటి సిట్ మీద మాకు నమ్మకం లేదు. సిట్లు ఏ రకంగా పనిచేస్తాయో, ఏ రకంగా రిపోర్ట్లు ఇస్తాయో, ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తాయో అనేటువంటిది గతంలో మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం, మాకు తెలుసు. తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ మాత్రమే ఈ నిజాలు బయటపడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ మనోభావాల్ని కాపాడేటువంటి దానికి సిబిఐ ఎంక్వైరీ ఒక్కటే శరణ్యం అనేటువంటిది కూడా బలంగా నమ్ముతూ ఉన్నాం. ఇంక ఏది చేసినా సరే ప్రజలు విశ్వసించరు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. విజయనగరం జిల్లా వేపాడ మండలం సోంపురం గ్రామంలో ఆగస్టు 21న జరిగిన అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడిన జాగరపు ప్రకాష్ అనే వ్యక్తికి జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, స్థానిక మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ₹1,00,000 చెక్కును అందించారు. జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడిన జాగరపు ప్రకాష్ అనే వ్యక్తికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ₹1,00,000
రూపాయల చెక్కును అందజేయడం జరిగిందన్నారు. ఆ రోజు ప్రమాదంలో గాయపడిన ప్రతి ఒక్కరికి చెక్కులను అందజేయడం జరుగుతుందని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని, కార్యకర్తలకు అండగా ఉంటాము అని భరోసా ఇచ్చారు. మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రమాదంలో మరణించిన వారికి 5 లక్షలు, గాయపడ్డ వారికి 1 లక్ష రూపాయలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయినా కూడా హామీలు అమలు చేయకుండా తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీపై నిందలు వేయడం మానుకోవాలి అని హితవు పలికారు. ప్రభుత్వం ఉన్నప్పుడే బాగా ఆదుకోవడం, పార్టీ కూడా అండగా ఉంటుంది, ఎప్పుడు కూడా పార్టీ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని చెప్పడానికి, భరోసా ఇవ్వడానికి ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఇది ఎప్పుడు కూడా అన్నడూ కూడా ఈ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా ఏ కుటుంబాలకు కూడా సంఘటన జరిగితే ఆ దుర్ఘటనలో పార్టీ ఆదుకోవడం అనేది, ఇంత పెద్ద ఎత్తున ఆదుకోవడం అనేది జరిగింది. సుమారుగా 2 కోట్ల రూపాయలు సుమారుగా ఈ చనిపోయిన వారికి, క్షతగాత్రులకు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 2 కోట్ల రూపాయల చిలుకపై డబ్బుని ప్రతి ఒక్కరి కుటుంబానికి ఇచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చిన ఘనత, కల్పించిన ఘనత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తెలియజేయడానికి నాతో పాటు మా మాజీ శాసనసభ్యులు కాబట్టి మా మాజీ డిసిఎస్ చైర్మన్ గారు, మా నాయుడుబాబు గారు, ఇంకా ఈ మండలానికి సంబంధించిన అనేక మంది పెద్దలందరం కూడా ఎంపీలు, జడ్పీటీసీలు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొనడం, ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, వ్యాపార మండలానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సోంపురం గ్రామానికి చెందిన జాగర్పు ప్రకాష్ రావుకి మొన్న ఫార్మాస్యూటికల్ కంపెనీలో జరిగిన యాక్సిడెంట్లో తనకి ఇంజరీస్ అవడం వలన మన ప్రాంతంలో ఎక్కువ మంది ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీలు పనిచేయటం, సో ఎవరెవరైతే చనిపోయారో వారికి, ఎవరెవరికైతే గాయాలు తగిలే వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు చనిపోయిన వారికి, ఎవరికైతే ఇంజరీస్ అయ్యారో వాళ్ళకి 1 లక్ష రూపాయలు చొప్పున సహాయం చేయడానికని ఆ రోజు ఏ విధంగా అయితే మాట ఇచ్చారో అదేవిధంగా ఈరోజు సోంపురంలో జాగర్ ప్రకాష్కి ఈరోజు 1 లక్ష రూపాయలు చెక్ ఇవ్వడానికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు, మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు చంద్రశేఖర్ గారు, నేను, మాతో పాటు మా నాయకులందరూ ఈరోజు రావడం జరిగింది. అయితే ఈరోజు మన రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా కష్టం వచ్చినా, ఏ రకమైన ఇబ్బంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరినీ ఆదుకోవాలనే తాపత్రయంలోనే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా. అయితే ప్రజల కోసమే ప్రభుత్వం అని శృంగవరపుకోట సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలిక వసతి గృహానికి చెందిన 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని వసతి గృహ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలి అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశించారు. మెనూలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం వసతి గృహ విద్యార్థినులు చికెన్ కూర తిన్నారు. ఆ రోజు రాత్రి డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న సోముల శ్రవంతి, ఇంటర్ 1వ సంవత్సరం చదువుతున్న పొట్టు దుర్గమ్మకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వసతి గృహ సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం దుర్గమ్మను విజయనగరం కేంద్రం ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఉదయం మరో 3 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్న విద్యార్థినులు ఎస్ జాస్మినీశ్రీ, తామరపల్లి మేరీ, ఇంటర్ 1వ సంవత్సరం విద్యార్థిని ఎడ్ల సాయి ప్రణవికి వాంతులు, విరేచనాలు అవుతున్నట్లు కొట్టాం ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఆసుపత్రి హెల్త్ అసిస్టెంట్ శంకర్ వారిని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి ఎస్కోట ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న వీరిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు, జిల్లా మలేరియా అధికారి వై నాగిని, డాక్టర్ వెంకటేష్ తదితరులు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలి అని వైద్యులను ఆదేశించారు. విద్యార్థులకు పెట్టే ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని వసతి గృహ అధికారులకు సూచించారు. అంటే సార్ సండే చికెన్ వల్ల అలా స్టార్ట్ సండే చికెన్ తిన్నారా? అప్పుడు నుండి అలా ఏటవుతుంది మీకు? వాంతింగ్ సార్. నా పేరు డాక్టర్ రాజశేఖర్, చిన్నపిల్లల వైద్య నిపుణుని, ఎస్కోట్ ఏరియా హాస్పిటల్లో. ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ ఎస్కోట్ నుండి మొన్న సండే నైట్ 2 అమ్మాయిలు జాయిన్ అవ్వడం జరిగింది వాంతులు, విరేచనాలతో. మండే మార్నింగ్ కూడా 3 జాయిన్ అయ్యారు. ఈరోజు
టోటల్ 9 మెంబర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. టోటల్ 14 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. అందులో ఇద్దరు పరిస్థితి బాగా కొద్దిగా దీనిగా ఉండడం వల్ల ఇద్దరిని విజయనగరం పంపించడం జరిగింది. అంటే డిహైడ్రేషన్ వల్ల కొద్దిగా ఎక్కువ రీనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళారు. సో అందువల్ల వాళ్ళు విజయనగరం ఎంఆర్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. మిగిలిన పిల్లలందరూ బాగానే స్టేబుల్గానే ఉన్నారు. మేబీ ఫుడ్ ఆర్ వాటర్ కంటామినేషన్ అయి ఉంటుంది. అంటే కొంతమంది మాసులుగా ఒకేసారి ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి మేబీ ఫుడ్ ఆర్ వాటర్ కంటామినేషన్ జరిగి ఉండొచ్చు. ఓకే అండి. శ్రీకాకుళం జిల్లా పలాస పరిధిలో కాశీబుగ్గ డివిజన్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఒరిస్సా గ్రామానికి చెందిన 2 వ్యక్తులు, గుజరాత్కు చెందిన మరొకరు ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో 82 కిలోలు గంజాయి తరలిస్తూ ఉండగా సమాచారం అందుకున్న ఇచ్చాపురం పోలీసులు వారి దగ్గర ఉన్న 2 సెల్ ఫోన్లు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో హైదరాబాద్కు చెందిన ఒక ద్విచక్ర వాహనంలో 1.3 కిలోల గంజాయి తరలిస్తూ ఉండగా కాశీబుగ్గ పోలీసులు పట్టుకుని బైక్ ని సీజ్ చేసినట్లు వివరించారు. సబ్ డివిజన్స్ ఒక గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇందులో 82 కిలోస్ గాంజా, 2 మొబైల్ ఫోన్స్ అండ్ 2 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు మేల్ పర్సన్ బబ్రూ బహన్ స్వైన్ అని చెప్పి ఇతనిది గాంజాం డిస్ట్రిక్ట్, ఒడిస్సా స్టేట్. అండ్ ఒక లేడీ వచ్చి లలితా ప్రదీప్ గారు అని చెప్పి వీళ్ళది నాసిక్ డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర, బట్ సెటిల్డ్ ఇన్ సూరత్, గుజరాత్. సో వీళ్ళు ఏంటంటే మనకి గాంజాం డిస్ట్రిక్ట్లో గాంజా పర్చేజ్ చేసి ఇక్కడ మనకి ఇచ్చాపురం వరకు బై బస్సు వచ్చి అక్కడ నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో గుంతకల్లు వెళ్తున్నారు. అక్కడ నుంచి సూరత్ ట్రైన్కి వెళ్తున్నారు. అంటే ఇది వీళ్ళ ఎంఓ దీనికి సంబంధించి. సో ఇందులో మనకి సోర్సు అండ్ ఎక్కడైతే పర్చేజ్ చేశారో ఆ పర్సన్, తర్వాత మనకి ఎక్కడికైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫైడ్, వాళ్ళని కూడా ఫర్దర్గా అరెస్ట్ చేస్తాము. సో ఇది టోటల్గా మనకి 82 కిలోస్ సీజ్ చేయడం జరిగింది. అలానే మనకి ఇంకొక కేసులో కాశీబుగ్గ టౌన్ పిఎస్కి సంబంధించి ఒక పర్సన్ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మనకి మొత్తం 1.3 కిలో గంజాస్ అండ్ ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. ఇతని ఏమో ఏంటంటే బైక్ని థెఫ్ట్ చేశారు. వాడు మనకి హైదరాబాద్లో బైక్ని థెఫ్ట్ చేసి దాంట్లో మనకి ఒడిస్సాకు వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ పర్చేజ్ చేసి తీసుకెళ్తున్నారు. సో ఆ బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అది ఎక్కడి నుంచి అయితే దొంగలించారో వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇందులో కూడా మనకి సోర్స్ని, తర్వాత అక్కడ సెల్ఫ్ కన్జంప్షన్కి ఎవరెవరికైతే ఇస్తున్నారు, ఇది వీళ్ళు పర్చేజ్ చేసిన సెల్ఫ్ కన్జంప్షన్కి. సో అక్కడ కూడా మనము ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ కన్సర్న్ స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లాస్ట్ 20 డేస్లో టోటల్గా 12 కేసులు గంజా కేసెస్ రిజిస్టర్ చేయడం, 31 మంది అక్యూజ్ని అరెస్ట్ చేసాము, 230 కిలోస్ని సీజ్ చేశారు. దీంతోపాటు ఒక 17 మందిని మనము డీ అడిక్షన్ సెంటర్స్కి పంపించాం. సో ఫర్దర్గా కూడా ఇయర్ మొత్తానికి సంబంధించి 23 కేసెస్, 7. అనంతపురం జిల్లా కనేకల్ మండలం అనకనకల్లు గ్రామంలో రామాలయం రథానికి నిప్పు పెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించింది. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రథంకు నిప్పు పెట్టిన వారు ఎవరైనా సహించేది లేదు అని దర్యాప్తును ముమ్మరం చేసి నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ జగదీష్ అండ్ టీం 24 గంటల్లోనే రామాలయం రథానికి నిప్పు పెట్టిన నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ నెల 23న అర్ధరాత్రి సమయంలో అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహల్ గ్రామంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీరాముల వారి రథానికి రథ మండపంలో భద్రపరిచి ఉండగా తాళంను పగలగొట్టి రథ మండపంలోకి ప్రవేశించి భద్రపరిచి ఉన్న రథంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఇది గమనించిన గ్రామస్తులు మిగతా గ్రామస్తుల సహాయంతో మంటలు ఆర్పినప్పటికీ రథం ముందు భాగం కాలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో హుటాహుటిన గ్రామంలోకి చేరుకున్న జిల్లా ఎస్పీ జగదీష్ అండ్ టీం దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో పలు కీలక అంశాలను పోలీసులు గుర్తించారు. హనకనహాల్ గ్రామంలో శ్రీరాముల వారి రథాన్ని 2022వ సంవత్సరంలో గ్రామస్తుడు ఎర్రస్వామిరెడ్డి అన్నదమ్ములు సుమారుగా 20
లక్షల రూపాయలు వెచ్చించి రథాన్ని తయారు చేశారు. ఈ రథం తయారు చేసే సమయంలో ఎర్రిస్వామి కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహాయం లేకుండా వారి కుటుంబ సభ్యులే రథాన్ని తయారు చేశారు. దీంతో గ్రామస్తుల మధ్యన విభేదాలు ఏర్పడ్డాయి. ఆ కారణంగానే రథానికి నిప్పు పెట్టినట్టు తెలుస్తుంది. రాయదుర్గం సిఐ వెంకటరమణ, కనేకల్ మండలం ఎస్ఐ నాగమధు ఆధ్వర్యంలో రథం కాల్చిన ఘటనలో వైసీపీ పార్టీకి చెందిన బొడిమల్ల ఈశ్వర్ రెడ్డిని అరెస్టు చేశామని తెలిపారు. బొడిమల్ల ఈశ్వర్ రెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఇందులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గం సమీపంలోని కనేకల్ మండల పరిధిలో ఉన్న హకనకల్ గ్రామంలో 2 రోజుల క్రితం ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. అయితే అక్కడ ఆ ఊరిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన 20 లక్షల రూపాయల విలువ చేసే రథాన్ని అక్కడ లోపల పెట్టి ఉన్న సమయంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రథాన్ని నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికంగా ఉన్న గ్రామస్తులు వచ్చి ఆర్పివేశారు. అయితే ఆ సంఘటనా స్థలాన్ని కనేకల్ ఎస్ఐ నబీరసూల్ ఆధ్వర్యంలో దగ్గరుండి కేసు నమోదు చేసి విచారణ కొనసాగించారు. అయితే స్వామివారి రథాన్ని కాల్చివేయడంతో ఈ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులు ఆదేశించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ కొనసాగించారు. ఇందులో విస్తృతపోయే నిజాలు బయటికి వచ్చాయి. అయితే అక్కడ ఆ గ్రామంలో ఉన్న 2 కుటుంబాల మధ్య వివాదం రథాన్ని నిప్పు పెట్టే వరకు చేరింది. ఎర్రిస్వామిరెడ్డి కుటుంబం 20 లక్షలు ఖర్చు చేసి రథాన్ని సొంత ఖర్చులతో తయారు చేశారు. అయితే ఇది నచ్చని వ్యతిరేక వర్గమైన ఈశ్వర్ రెడ్డి నచ్చకపోవడంతో ఈశ్వర్ రెడ్డి ఆ రథాన్ని కాల్చే ప్రయత్నం చేశారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న జిల్లా ఎస్పీ జగదీష్ గారి బృందం నేడు ఈశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈశ్వర్ రెడ్డిని రిమాండ్ తరలించారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని, ఇందులో ఎలాంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదని ఆయన చెప్పారు. ఏ పార్టీలకు సంబంధం లేదని. అయితే గ్రామంలో ఉన్న 2 కుటుంబాల మధ్య ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల విషయం జరిగిందని చెప్పి సుస్పష్టం చేశారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి ఎస్ఆర్ మీడియా ప్రతినిధి హనుమంత్. నిన్న రాత్రి 23rd midnight, 23rd, 24th intervening night no కనేకల్ మండల్ హనకనహాల్ విలేజ్లో ఒక రామాలయం, ఒక ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఒక రథాన్ని దుండుగులు కొంతమంది అగ్గిపెట్టడం జరిగింది. సో ఈ కేసులో మనం వితిన్ 24 hours అక్యూజ్ని ట్రేస్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనకు ప్రైమరీ అక్యూజ్డ్ కింద ఈశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని, అదే గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనకు మోటివ్ పార్ట్ చూసినట్టయితే, సో గత 2 సంవత్సరాలు వెనక నుంచి ఈ రథాన్ని ఒక ఫ్యామిలీ తరపు నుంచి రామాంజనేయ రెడ్డి, గోపాల్ రెడ్డి వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ కలిపి ఈ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది ఆలయానికి. అయితే అది ఓన్లీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన రథం లాగా, తర్వాత ఆ ఆలయాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ఇలాగా ఒక ప్రొజెక్షన్ బయటకు రావడంతో సో కొంతమంది మిగతా వాళ్ళలో దీని గురించి వ్యతిరేకత డెవలప్ అయింది. సో దాంట్లో ప్రధానంగా ఈశ్వర్ రెడ్డి చాలాసార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. సో ఈ మోటివ్తో పాటు అక్యూజ్డ్ ఈశ్వర్ రెడ్డి, సో అతని బైక్లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది, సో దాని లాక్ని యాక్సెల్ బ్లేడ్తో అది కట్ చేసి సో లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గిపెట్టడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ మనకు కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం శ్రీవారి లడ్డూలో గత వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యి కలపడాన్ని నిరసిస్తూ ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్న ప్రాయశ్చిత దీక్షకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలుపుతూ మంగళవారం కర్నూలు నగరం స్థానిక కృష్ణానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీక్షలో కూర్చున్నారు జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ చింతా సురేష్ బాబు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో
టీటీడీలో జరిగిన అవకతవకలు అక్రమాలపై విచారణ జరిపి ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అని ఆయన డిమాండ్ చేశారు. కోట్లాది మంది శ్రీవారిని నమ్మే భక్తులను తిరుమల లడ్డు కల్తీ ఘటన ఆవేదనకు గురి చేసిందని వాపోయారు. శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని కలపడం జరిగిందని, ల్యాబ్కు పంపిన టెస్టుల్లో రుజువైందని ఇది నీచమైన చర్య అని మండిపడ్డారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని వాడుతున్నారని, దానిలో గుడ్డు మాంసం, పంది మాంసం యొక్క ఆనవాళ్ళు ఉన్నాయని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక వార్త తిరుమల దేవస్థానం చేపించిన టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ బయటికి రావడంతో ప్రపంచవ్యాప్తంగా భక్తులు తీవ్ర మనోవేదనకు గురైనారు. ఈరోజు చూస్తున్నాం, తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు ఎంత పవిత్రంగా ఉంటారో, తిరుమల లడ్డూను స్వీకరించేటప్పుడు కానీ, దాని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కానీ అంతే భక్తి శ్రద్ధలతో ఈరోజు భక్తులందరూ కూడా దాన్ని ఆరాధిస్తుంటారు. అటువంటి లడ్డూలో కల్తీ నెయ్యిని వాడడము చాలా అపవిత్రం చేయడం కూడా అందరినీ కలిచివేసింది. ఈరోజు చూస్తున్నాం, గత ప్రభుత్వంలోని పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ కూడా ఎడదోవన పట్టి ఈరోజు ఈ పరిస్థితికి రావడం జరిగింది. గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు విషయాన్ని తెలిసిన తర్వాత ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళని శిక్షించాలనే మాట మాట్లాడకుండా అక్కడ అటువంటిది ఏం జరగలేదు, అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడము అందరినీ కూడా మనోవేదనకు గురి చేసింది. అంటే ఆయన ఉద్దేశం వాళ్ళందరినీ, ఎవరైతే దీంట్లో దోషులుగా ఉన్నారో వాళ్ళందరినీ వెనకేసుకొచ్చే పరిస్థితుల్లో ఈరోజు ఆయన మాట్లాడుతున్నాం. నిజంగా హిందువుగా నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే అటువంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. జనసంఘ్ వ్యవస్థాపకులు పండిట్ దీన్ దయాళ్ జయంతి వేడుకలను చిత్తూరు సెంట్రల్ బీజేపీ ఇన్ఛార్జ్ షణ్ముగం ఆధ్వర్యంలో చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీ విగ్రహ కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభలో పండిట్ దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ బీజేపీ నిర్మాణంలో దీన్ దయాళ్ కృషి ప్రశంసనీయమన్నారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది అన్నారు. అనంతరం విద్యార్థులకు భగవద్గీత మరియు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, జనసేన చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దయారాం, రామభద్ర తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు. మొదటి బుక్ మాకు ఇవ్వడం మమ్మల్ని గొప్పగా గౌరవించారు. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా గౌరవించారు. సనాతన ధర్మం కోసం ఈరోజు పోరాడుతున్న వ్యక్తి కాబట్టి జనసంఘ్ అంటే భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు ఒకరైన శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి 108వ జయంతి సందర్భంగా సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే స్వతంత్రం వచ్చిన మొదట్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందో అందులో అన్ని పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఆ సమయంలో నెహ్రూ గారి ఒంటెత్తు పోకడతో విసుగు చెందిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారితో విభేజించి బయటకు వచ్చి ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో ఆ రోజున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ గురూజీ గారితో సంప్రదించిన మీదట ఒక రాజకీయ పక్షాన్ని ఏర్పాటు చేయాలనేసి వారు నిర్ణయించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ రాజకీయాల్లోకి రాదు కాబట్టి సైద్ధాంతికంగా ఒక సిద్ధాంతాన్ని మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని సంఘ్ నుంచి వారికి తోడుగా
శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి తోడుగా ఆ రోజు ఇవ్వడం జరిగింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు భారతీయ జనసంఘ్ను స్థాపించడం జరిగింది. అటు తర్వాత జరిగిన పరిణామాలు మనకందరికీ తెలిసిందే. కాశ్మీర్ కోసం శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు బలిదానం చేశారు. వారి తర్వాత భారతీయ జనసంఘ్ అధ్యక్షుడైనటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు పేద ప్రజల అభ్యున్నతి కోసం దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేశారు. కేవలం 2 జతల బట్టలతో ఆయన జీవితం మొత్తం గడిపారు. వారికి సహాయకుడిగా ఉన్నారు మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు అడిగేవారు, ఎందుకండి చిరిగిపోయిన బట్టను కుట్టి మళ్ళీ కట్టుకుంటున్నారు, కొత్త బట్టలు తీసుకోవచ్చు కదా అని. వాజ్పేయి, మనకు కొత్త బట్టలు కావాలంటే మనకు మిల్లుల నుంచి నేరుగా తెచ్చి ఇవ్వగల పారిశ్రామికవేత్తలు ఉన్నారు, కానీ ఈ దేశంలో ఈ బట్ట కూడా లేని పేదవాళ్ళు ఉన్నారు. మరి చిరిగిపోయిన బట్టను కుట్టుకుంటే వేసుకోవడానికి సౌకర్యంగా ఉంది కదా, మరి దాన్ని ఎందుకు పారేయడం అని చెప్పేసి అంత నిరాడంబర జీవితాన్ని గడిపారు అఖిల భారత అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి కూడా. వారు ప్రతిపాదించిన సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం. సాధారణంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాం. ఒక పథకాన్ని స్కీమును ప్రవేశపెడితే అది ఏ విధంగా అమలు అవుతుందో పర్యవేక్షణ ఉండదు. కానీ వారేం చెప్పారంటే, సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మనం ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో, బంతిలో భోజనానికి కూర్చున్న తర్వాత ముందున్న వాళ్ళకే కాదు, బంతిలో ఆఖరు ఉన్న వ్యక్తికి కూడా భోజనం సంతృప్తిగా తిన్నప్పుడే దానికి పరిపూర్ణత ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పేదల సంక్షేమ పథకాలు కూడా ఆఖరి వ్యక్తికి అందినప్పుడే ఈ దేశంలో నిజమైన సంక్షేమ రాజ్యం వస్తుంది, పేదలకు అభ్యున్నతికి మనం తోడ్పడినట్టు అవుతుందని చెప్పేసి వారు ఆ రోజు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అదే సిద్ధాంతం తారక మంత్రంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అనేక పథకాలను, అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. వారిచ్చిన స్ఫూర్తితోనే అంత్యోదయ అన్న యోజన అనే పథకాన్ని వాజ్పేయి గారు ప్రవేశపెట్టి నెలకు 35 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందించారు నిరుపేదలకు అందరికీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ SR News. నమస్తే.